6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ విఫలమైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 6 గ్యారంటీలపై కాంగ్రెస్ మాట తప్పిందన్నారు. అసెంబ్లీ రూపురేఖలు మారుస్తామని తట్టెడు మట్టి ఎత్తలేదన్నారు. రైతు రుణమాఫీపై అతిగతి లేదన్నారు. ఆసరా పెన్షన్లు పెంచుతామని ఉన్న పెన్షన్లు ఇవ్వలేదన్నారు. కరువును పెంచడానికి కాంగ్రెస్ పోటీ పడుతోందని ఎద్దేవా చేశారు. నా మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ మీదనే ఉంటుందని, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని బహిరంగ వేదికల మీద ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకార సమయాన్ని మాత్రం 2 రోజులు ముందుకు జరుపుకున్నారు. హామీలు అమలు చేయమంటే మాత్రం అది వెనక్కు జరుపుతా ఉన్నారు. కుర్చీనెక్కడంలో గద్దెనెక్కడంలో మాత్రం 2 రోజులు ముందుకు జరుపుకున్నారు. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయమంటే మాత్రం దాటవేస్తున్నారు. వారు అనేక విషయాలు చెప్పారు. గ్యారంటీలకు మొదటి కేబినెట్లోనే చట్టబద్ధత చేస్తామని చెప్పి మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ప్రతిరోజు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ప్రజా దర్బార్ అన్నారు, చేయించారు. పూటకో మాటతో ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ప్రగతి భవన్ ను కూలుస్తాం, నాలెడ్జ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామన్నారు. విలాసవంతమైన సౌకర్యాలు అన్నారు. కానీ ఈరోజు చూస్తే ఉప ముఖ్యమంత్రి గారే అందులో ఉంటున్నారు. అసెంబ్లీను సందర్శించిన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ స్వరూపాన్నే మార్చేస్తాం 3 నెలల్లో అన్నారు. తట్టెడు మట్టి కూడా తవ్విన పరిస్థితి లేదు. రైతు భరోసా ఇస్తున్నామని అంతర్జాతీయ వేదికలపై గొప్పలు చెప్పుకున్నారు. రైతు బంధునే ఇలా మొదలుపెట్టి 100 రోజులైనా పాతది కూడా ఈ రోజుకు పూర్తి చేయలేకపోయినారు. పాలనలోకి రాగానే రైతు రుణమాఫీ అన్నారు. దానిపైన అతి గతి లేదు. ఒక్క అడుగు కూడా ముందుకు పడ్డ పరిస్థితి లేదు.